కాకినాడ గ్రామ సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎంలు రోడ్డెక్కారు. పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. 2023 డిసెంబర్లో జీవో 179 ద్వారా గ్రామ వార్డు సచివాలయ గ్రేడ్ 3 ఎన్ఎంలకు పదోన్నతులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు పదోన్నతులు జారీ చేశారు. అయితే ఇప్పుడు వాటిని పక్కన పెట్టడం, మరోసారి ఆదేశాలను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని అధికారులను ఏఎన్ఎంలు ప్రశ్నించారు. తమకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు ఉన్న చిన్న ఆశ ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత మాకంటూ ప్రమోషన్ ఇచ్చి మా మెడికల్ డిపార్ట్మెంట్లోకి పంపిస్తారని మేమందరం ఆశించాం. కానీ అది 2023 డిసెంబర్లోని ఆస్కర్ సార్ ఆధ్వర్యంలో ఆయన తీసుకొచ్చి చూపించారండి మాకు జీవో. అయితే అప్పుడు 2023లోనే మాకు ప్రమోషన్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పినప్పటికీ అధికారులు దాన్ని డిలే చేసుకుంటూ మొన్న 2024 డిసెంబర్ నెలలో మాకు ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది విడుదల చేశారండి. అది చూసి మేమందరం కూడా చాలా ఆశపడ్డాం. ఇంత వర్క్ నుంచి మేము ఈ డిపార్ట్మెంట్కి వెళ్తున్నామే అని ఆశించిన తర్వాత అలా డిలే చేసుకుంటూ వచ్చి మార్చి నెలలో ఒక మళ్ళా ప్రొవిజనల్ లిస్ట్ 3వ పెట్టారండి. పెట్టాక వెంటనే కోర్టులో మా సహోదరులే మాకు తెలియకుండా కోర్టులో కేసు వేశారు. దానివల్ల ఏంటంటే మళ్ళా ఒక నెల రోజులు ఆగిందండి. ఏప్రిల్ నెలలో మళ్ళా ఆ కేసును కొట్టేసి మన కమిషనర్ గారు ఏఎన్ఎంస్ అందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా మా డిఎంహెచ్ఓ గారు చాలా జాప్యం చేస్తున్నారండి. మేము విధులైతే ప్రతిరోజు చాలా ఎంత పని చేస్తామంటే ఏఎన్ఎం పని కూడా మా పని ఎవరికి మేము చెప్పుకోలేకపోతున్నామండి. ఉదయం లేచింది మళ్ళీ 24 గంటలు కష్టపడుతూనే ఉన్నాం.